శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగారరత్నాకర లోకద్రోహి నరేంద్రవంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకు మృక్కెద దృంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. మనం ముందు భాగంలో లక్షణ అనే శ్రీకృష్ణుని యొక్క 8వ భార్య ద్రౌపదీదేవికి తన వివాహ వృత్తాంతాన్ని తెలపడము, అక్కడ ఒక చమత్కారం జరిగింది. ద్రౌపదికి కూడా మత్స్యయంత్రమే పరీక్షగా ఉంది, లక్షణకు కూడా మత్స్యయంత్రమే పెట్టారు పరీక్షగా. కానీ ఆ లక్ష్యాన్ని అక్కడ అర్జునుడు భేదించగలిగాడు, ఇక్కడ భేదించలేకపోయాడు. శ్రీకృష్ణుడు మాత్రమే భేదించగలిగాడు. అలాగే నారదాది మహర్షులు శ్రీకృష్ణ దర్శనానికి చేసుకొని వసుదేవుని చేత క్రతువు చేయించడం, శ్రీకృష్ణ బలభద్రుడు మృతులైన తమ సోదరులను దేవకీదేవికి చూపించడము, సుభద్రా పరిణయము విన్నాము. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఋషి సమేతుడయ్యి మిథిలా నగరానికి పోవటం. ఓ మహారాజా, లోక ప్రసిద్ధమైన విదేహ దేశంలో భూదేవి ముఖానికి తలుకుడద్దం వంటి మిథిలా నగరం ఉంది. ఆ నగరంలో శత్రుదేవుడనే భూసురుడు ఉండేవాడు. అతడు హరిభక్తుడు, రాగాది వికారాలు లేనివాడు, నిర్మల చరిత్ర కలవాడు, కోపమంటే ఏమిటో తెలియనివాడు, శాంత స్వభావుడు, వేదార్థాలు తెలిసినవాడు. అతడు తనంత తానుగా ప్రాప్తించింది లేశమైనా దాన్ని మేరుపర్వతమంతగా భావించి సంతృప్తి చెందేవాడు. శృతదేవుడు నిత్యము విద్యుక్త కర్మలను నిర్వహిస్తూ గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ ఉండేవాడు. బహుళాశ్వుడనే నామాంతరము గల జనకుడు ఆ నగరానికి రాజు. అతడు శృతదేవునిలాగా నిర్మలాంతరంగుడై ఏ పని చేసినా ధర్మాన్ని విస్మరించకుండా జీవిస్తూ వచ్చాడు. శ్రీకృష్ణునికి వారిద్దరి మీద అనుగ్రహం కలిగింది. శృతదేవులను చూడాలన్న ఉత్సాహంతో శ్రీకృష్ణుడు రథాన్ని అధిరోహించి ద్వారక నుంచి మిథిలా నగరానికి బయలుదేరాడు. అతని వెంట వాసుదేవ, అత్రి, కృష్ణరామ, అసిత, అరుణ, బృహస్పతి, కణ్వ, మైత్రేవ, చ్యవనులు, మరికొందరు మునులు వెళ్ళారు. వారిలో నేను ఉన్నాను. నేను అంటే ఇక్కడ నేను చెప్తున్నాను కదా, నేను అనుకోకండి. ఈ కథ చెప్పేది ఎవరండి? సుఖ మహర్షి. ఆయన కూడా వెళ్ళారట అందులో. మార్గంలో ఆ నర్తకురు ధన్వ, ఆనర్త, కురు, ధన్వ, జాంగల, వంగ, మత్స్య, పాంచాల, కుంతి, మధు, కేకేయ, కోసలాది ప్రభువులు శ్రీకృష్ణునికి నానా విధాలైన కానుకలిచ్చి సేవించారు. గ్రహాల నడుమ ప్రకాశించే సూర్యునిలాగా కృష్ణుడు మందహాసం చేస్తూ వారందరిపై కరుణార్ద్ర దృష్టులను ప్రసరింపజేస్తూ వారి క్షేమాన్ని తెలుసుకున్నాడు. వారితో ఆప్యాయంగా మాట్లాడాడు. ఆ తరువాత కొన్నాళ్ళు ప్రయాణము చేసి విదేహి నగరాన్ని సమీపించాడు. శ్రీకృష్ణుడు వస్తున్నాడని తెలుసుకుని
బహుళాశ్వుడు చాలా ఆనందించాడు. వివిధ పదార్థాలను తీసుకొని అతడు శత్రుదేవునితో పాటు శ్రీకృష్ణునికి ఎదురెళ్ళాడు. వారిద్దరూ వచ్చిన అందరికీ విస్మయంతో నమస్కరించాడు. పద్మాక్షుడు, ఉదార చరిత్రుడు, పాపాలనే పర్వతాలకు ఇంద్రుని వంటి వాడు, భక్తులకు శుభాలను కలిగించేవాడు, సద్గుణాలకు నిలయుడు అయిన శ్రీకృష్ణుని పాదపద్మాలకు వినమ్రులై ప్రణామాలు చేశారు. బహుళాశ్వకృత దేవులు చేతులు జోడించి శ్రీకృష్ణుని చూచి, ఓ దయాసాగర, నీవు ఈ మునీశ్వరులు మా గృహానికి వచ్చి మమ్ము అనుగ్రహించాలి, మా పూజలు మీరు స్వీకరించాలి అని ప్రార్థించారు. వారి వినయ స్వభావానికి శ్రీకృష్ణుడు చాలా సంతోషించాడు. కృష్ణుడు వారి అభిష్టాన్ని నెరవేర్చాలనుకున్నాడు. ఒకే సమయంలో ఒకరికి తెలియకుండా మరొకరికి ఇంటికి శ్రీకృష్ణుడు మునులతో పాటు వెళ్ళాడు. బహుళాసుడు కృష్ణుని ముని సమూహాన్ని కనకాసనాలపై కూర్చుండబెట్టాడు. బహుళాసుడు బంగారు వెండి కలశాలలోని జలాలతో వారికి పాదాలను కడిగాడు. ఆ పవిత్ర తీర్థాన్ని తాను, తన భార్య, బంధువులు భక్తితో తమ శిరస్సుల మీద చల్లుకున్నారు. బహుళాసుడు వారిని శాస్త్రోక్తంగా పూజించాడు. మణిభూషణాలు, వస్త్రాదులు, హారాలు, సుగంధలేపనాలు వారికి సమర్పించాడు. భక్తితో హారతులు ఇచ్చాడు. తరువాత షడ్రసోపేతంగా భోజనం పెట్టి మధుర ఫలాలను అర్పించి పచ్చకర్పూరంతో కూడిన తాంబూలాన్ని ప్రేమతో ఇచ్చాడు. ఈ విధంగా కృష్ణుని గౌరవించి మిథులనాథుడైన జనక చక్రవర్తి శ్రీకృష్ణుని పాదాలను తన ఒడిలో ఉంచుకొని మెత్తగా ఒత్తుతూ అతనితో ఇలా అన్నాడు: పురుషోత్తమ, సమస్త ప్రాణుల ఆత్మల్లో కర్మసాక్షిమై నీవు ఉన్నావు. పరమశివ, చతుర్ముఖులైన నీ భక్తులకు సాటిరారని నీవు అంటూ ఉంటావు. అట్టి నీ మాట సార్థకమయ్యేలాగా నీ పాదపద్మముల మీద ఏదో రవ్వంత భక్తి గల నన్ను దరిద్రుడని అనుకోకుండా నా ఇంటికి వచ్చావు. నీ భక్తవాత్సల్యానికి ఇది నిదర్శనము. నీ పాదసేవలో ఆనందించే మహాత్ములు దాన్ని వదలలేరు. ఇప్పుడు శాంత స్వభావులై నిష్కాములై నిన్ను నీ యందు భక్తి గల యోగిశ్రేష్ఠులకు నిన్ను నీవే సమర్పించుకుంటావు. ఈ విధముగా పలికి బహుళాశ్వుడు మరి ఇలా అన్నాడు: శ్రీకృష్ణ పరమపురుష, యదుకుల క్షీరవారాసి పూర్ణచంద్ర, దేవకీనందన, అచ్యుత, నారాయణ, వేదవేద్య, భక్తజనవత్సలుడు అయిన నీకు ప్రణామము. పురుషోత్తమ, నందకిశోర, భక్తరక్షణ పరాయణ, నీవు ఈ ముని సమూహము కొన్నాళ్ళు ఇక్కడే ఉండాలి. నీ పాదధూళి నా మందిరంలో సోకితే చాలు, నేను ధన్యున్నవుతాను. బహుళాసుడి రీతముగా ప్రార్థించగా శ్రీకృష్ణుడు నిమికులావతంసుడైన ఆ జనకుని భక్తికి ప్రసన్నుడై మిథిలా నగరంలో ప్రజలకు ఆనందాన్ని కలిగిస్తూ కొన్నాళ్ళు ఉన్నాడు. ఇదే విధముగా శృతదేవుడు కూడా పరమానందంతో శ్రీకృష్ణుణ్ణి, మునులను తన ఇంటికి తోడ్కొని వెళ్ళాడు. వారికి దర్భాసనాలు ఇచ్చి అతని భార్య వారి పాదపద్మాలను కడిగారు. ఆ జలాన్ని వారు తమ శిరస్సుల మీద చల్లుకున్నారు. తులసిమాలను, తామరపూల హారాలను వారికి సమర్పించి పూజించి, ఈ ఇల్లనే చీకటి నూతిలో పడి కొట్టుకుంటున్న నా వద్దకు కృష్ణుడు తానుగా రావటానికి నేనెట్టి తపస్సు చేశాను అని సంతోషించాడు. శ్రీకృష్ణుడు పాదతీర్థాన్ని శృతదేవుడు తన గృహం నలుమూలలా చల్లాడు. అతని మిక్కిలి భక్తితో కృష్ణుణ్ణి తన చిత్తంలో నిలుపుకుని ఆ స్వామికి పత్ర, పుష్ప, ఫల, జలాలను సమర్పించి అర్చించాడు. విశ్వానికే మూల కారణమైన శ్రీకృష్ణుడు నా ఇంట్లో భోజనం చేశాడు, నా కోరిక ఫలించింది అనుకుంటూ శృతదేవుడు సాటిలేని ఆనందాన్ని పొంది తన ఉత్తరీయాన్ని ఆడిస్తూ చిందులు త్రొక్కాడు. శృతదేవుడు అతని భార్యాపుత్రుడు శ్రీకృష్ణుని స్తుతించారు. అనంతరము శ్రీకృష్ణుని పాదాలను ఒడిలో చేర్చుకొని ఒత్తుతూ శృతదేవుడు ఇలా అన్నాడు: భక్తవత్సల, నా భాగ్యం ఎట్టిదో కానీ శివ చతుర్ముఖులు చూడలేని నిన్ను చూడగలిగాను. ఓ సర్వాంతర్యామి స్వామి, మునీంద్రుల, యోగిశ్రేష్ఠుల హృదయ పద్మాలలో నిరంతరము నివసించే నీ దివ్యమంగళ రూపము నా కనులకు గోచరమైంది. ఓ దేవా, ఓ
వాసుదేవ, నీ దివ్యగాథలను చెవుల పండుగగా వింటూ, నీకు పూజలు చేస్తూ, నీ పాదపద్మాలకు నమస్కారం ఆచరిస్తూ, నీ దివ్యనామము జపిస్తూ, తమ శరీరాలని అధీనాలని భావించే సుజ్ఞానుల హృదయాలనే అద్దాలలో నీవు కనిపిస్తూ ఉంటావు. కర్మ పరతంత్రులైన వారి హృదయాలకు దూరం అవుతావు అని శృతదేవుడు ఇంకా ఇలా అన్నాడు. శ్రీకృష్ణ, నీకు నమస్కరిస్తున్నాను. వేదవేద్య, లోకరక్షక, భక్తవరద, నీ పాదసేవనంలో నిరంతరము సంచరించే నన్ను ఏ పని చేయమంటావో ఆజ్ఞాపించు. ఇలా పలుకుతోన్న శృతదేవుని మాటలు విని గోవిందుడు మందహాసము చేస్తూ అతని చేతిని తన చేతిలోనికి తీసుకుని, ఓ భూసురోత్తమ, తపోధనులైన ఈ మునిశ్రేష్ఠులు తమ పాదధూళితో లోకాన్ని పవిత్రం చేస్తారు. వారు నాతో పాటు తాము కోరిన చోటికి వస్తూ ఉంటారు. ఈ అదృష్టము పండి ఈనాడు నీ ఇంట నా వెంట నీ ఇంట విచ్చేశారు. పుణ్యస్థలాలు, బ్రాహ్మణులు, దేవతలు స్పర్శన, దర్శన, అర్చనల వల్ల ప్రాణుల సమస్త పాపాలను నిర్మూలిస్తారు. బ్రాహ్మణుడు పుట్టుకతోనే సమస్త ప్రాణులలో గొప్పవాడవుతాడు. అతడు జప, తపో, ధ్యాన, అధ్యయనాదులందు పరిపూర్ణుడే ప్రకాశిస్తాడు అని పలికి శ్రీకృష్ణుడు ఇంకా ఇలా అన్నాడు. ఓ పుణ్యాత్మ, నా మనస్సులో భూసురుల మీద ఉన్న ప్రేమ నా శరీరం మీద కూడా లేదు. కనుక నీవి మునులను పూజించు. నాకిష్టమైనది కూడా అదే. బ్రాహ్మణులను పూజించితే నన్ను 10,000గా పూజించినట్లు భావించి సంతోషిస్తాను. కనుక సుస్థిరమైన భక్తితో భూసురులను పూజించు అనే సమస్త లోకాలకు అధీశుడైన శ్రీకృష్ణుని ఆజ్ఞాన ప్రకారము శృతదేవుడు అత్యంత భక్తితో ఆ మునీశ్వరులను పూజించాడు. ఈ విధముగా శ్రీకృష్ణుడు బహుళాశ్వ శృతదేవులను కరుణతో కటాక్షించి వారి శుభాలను ప్రసాదించి వారి దగ్గర సెలవు తీసుకుని తేరెక్కి మునులతో పాటు మోక్షదాయకమైన ద్వారకను చేరుకున్నాడు. శృతిగీతలు. సుఖమహర్షి పై రీతిగా చెప్పగా పరీక్షిత్తు ఆయనను ఘటపటాదులుగా నిర్దేశించడానికి వీలు కాకుండా సత్యాది గుణశూన్యమైన బ్రహ్మంతో సత్యాది గుణాలకు లోబడిన వేదాలు ప్రవర్తించే విధానాన్ని చెప్పవలసిందని కోరాడు. అందులకు సుఖయోగీంద్రుడు పరీక్ష నరేంద్రునకు ఇలా వివరించాడు. సర్వాంతర్యామి అయిన భగవంతుడు సమస్త చేతన వర్గానికి జ్ఞానాన్ని ప్రసాదించేవాడు కనుక వేదాదులు ఆ పరమేశ్వరుని స్వరూప గుణ వైభవాలను స్తుతిస్తూ ఉంటాయి. అలాంటి శృతి స్తోత్రం ఉపనిషత్తులతో సమానమైనది. దీన్ని శ్రద్ధాపూర్వకముగా అనుసంధించే వారికి మోక్షం సులభమవుతుంది. పానుపు మీద పడుకొని ఉన్న రాజేంద్రుని పరాక్రమ సామర్థ్యాలను వందెమాగదులు కొనియాడే విధముగా కల్పాంత సమయంలో అనేక శక్తులతో కూడుకొని యోగనిద్రలో ఉన్న సర్వేశ్వరుణ్ణి వేదాలు స్తోత్రం చేసే పద్ధతి ఎలాంటిదో పూర్వము సనందుడనే ముని శ్వేతద్వీపవాసులైన మునులకు విశదీకరించాడు. దాన్ని నారాయణముని తన వద్దకు విచ్చేసిన నారదునికి చెప్పాడు. ఆ విషయాన్ని వివరిస్తానని శుకుడు పరీక్ష నరేంద్రునకు ఇలా చెప్పసాగాడు. ఓ విష్ణుదేవా, నీకు జయమగుగాక. నీవు సకల జీవులకు జ్ఞానాన్ని ప్రసాదించేవాడివి. ఆయా ప్రాణుల్లో ఆత్మరూపంతో నీవు ఉంటావు. కార్యకారణాత్మకుడవై వర్తిస్తావు. నీలోనే సకల వేదాలు ప్రవర్తిస్తాయి. సత్వరజస్తమో గుణాలతో కూడిన ప్రకృతితో మాకున్న బంధాన్ని ఛేదించు. అంతేగాక విజ్ఞాన సంపన్నులైన పరమయోగీశ్వరుడు భూమి, పర్వతాలు మొదలైన వాటితో కూడి ఉన్న ఈ ప్రపంచాన్ని బ్రహ్మస్వరూపంగానే భావిస్తారు. నీవు కూడా ప్రళయకాలంలో ఒక్కడవే మిగిలి ఉంటావు. కుండలు, మూకుళ్ళు మొదలైనవన్నీ మట్టితో ఏర్పడి మృతికా రూపాలైనట్లయితే ఈ విశ్వం యొక్క పుట్టుక, నాశనము రెండును నీ వల్లనే జరుగుతాయి. ఓ కమలాక్ష,
ఈ సమస్త విశ్వానికి నీవే కారణభూతుడవు. విజ్ఞాన సంపన్నులైన వారు మనోవక్కాయ కర్మలను నీ యందే లగ్నము చేసి జన్మమెత్తడాన్ని పతనానికి కారణంగా గ్రహించి త్రికరణ శుద్ధిగా నిన్నే సేవిస్తూ కృతార్థులవుతారు. ప్రాకృత పురుషులకు నిలయమైన కాలస్వరూపమైన ఈ ప్రపంచంలోని నిఖిల పాపాలను నివారించే సామర్థ్యం కల నీ మనోహర కథామృత సముద్రంలో మునిగి ధన్యులవుతారు. తీవ్రమైన వేసవి ఎండ చేత బాధపడి బాటసారి చన్నీళ్ల స్నానము చేసి తన పరితాపాన్ని పోగొట్టుకునే విధముగా నిన్ను పూజించే మహాత్ములు సంసారం అనే దుర్భర తాపాన్ని నేర్పుతో తొలగించుకుంటారు. ఇక ముసలితనము మరణము అనే వాటిని క్రమంగా పోగొట్టుకుంటారని ప్రత్యేకంగా చెప్పడం దేనికి? ప్రాణులు శాశ్వతము అశాశ్వతము అనే లక్షణాలతో కూడి ప్రాణ అన్న బుద్ధి విజ్ఞాన ఆనందమయాలనే పంచకోశాల వల్ల అభివృద్ధి పొందుతూ ఉంటాయి. వీటిల్నే ప్రాణమయము అన్నమయము బుద్ధిమయము విజ్ఞానమయము ఆనందమయము అనే పంచకోశాలని అంటారు. ఈ పంచకోశాలలో చివరిదైన ఆనందమయ కోశానికి సంబంధించిన నీవు స్వయం ప్రకాశకుడివై వెలుగొందుతూ ఉంటావు. అంటే ఆనందం ఎక్కడుందండి? పరమాత్మ స్వయం ప్రకాశమే ఆనందం. ఈ ఆనందం కోరుకోవడమే అన్ని ఆనందాల కన్నా గొప్పదైన ఆనందము ఇదే. కాబట్టి ఇదే కోరుకుంటారు. ఎవరు? ఇందాక చెప్పారు, మునులు అందరూ కూడా. మనం కూడా కోరుకోవాల్సింది అదే. దాన్నే బ్రహ్మానందం అంటారు. నీ అధీనంలో ఉన్నందువల్లనే కదా ఈ ప్రకృతి మహత్తు అహంకారము పంచతన్మాత్రులైన శబ్ద స్పర్శ రూప రస గంధాలు పంచభూతాలైన భూమి నీరు అగ్ని వాయువు ఆకాశము మొదలైనవన్నీ సమస్త సృష్టి స్థితి లయ కార్యాలను సర్వసమర్థంగా నిర్వర్తిస్తున్నాయి. ఓ రాక్షస సంహారి, శరీరధారులైన వారు నిన్ను భుజిస్తూ ఇహపర సౌఖ్యాలను పొంది ధీరులని పేరెన్నికగంటారు. ఆ విధంగా నన్ను సేవించలేని దుష్ట మానవులు గాలితో నిండిన తోలుతిత్తుల్లాంటి శరీరం మీద మమకారంతో ఉచ్ఛ్వాస నిశ్వాసాలను నింపుకుంటూ ఆ దేహాన్నే ఆత్మ అనే భావంతో భజిస్తూ ఉంటారు. దేవదేవ సూక్ష్మదర్శనులైన మహితాత్ములు నిన్ను గర్భంలో ఉన్న అగ్నిగా భావిస్తారు. అరుణులనబడే ఋషీశ్వరులు సుషుమ్నా నాడీ మార్గంలో సంచరిస్తూ హృదయ ప్రదేశంలో సంచరించే సూక్ష్మాకార రూపం కలవాణ్ణిగా నిన్ను గ్రహిస్తారు. ఆ విధమైన హృదయ పద్మం నుంచి వెలువడిన మూర్ధన్య నాడి ద్వారా బ్రహ్మరంధ్రం చేరుకొనింది ఆనందమయ పరంజ్యోతి స్వరూపుడవైన నిన్ను చేరి మునులు ముక్తులవుతారు. మళ్ళీ వారికి జన్మమంటూ ఉండదు. ఇదే యోగ మార్గము. యోగము అంటే మనం చెప్పేది వినేది ఇప్పుడు ఈ కాలంలో చెప్పేవాళ్ళు చెప్పేది కాదు. యోగం అంటే కరెక్ట్ అయిన పద్ధతి ఇదే. మళ్ళీ ఒకసారి చెప్తాను. దేవాదిదేవ సూక్ష్మదర్శనులైన మహితాత్ములు నిన్ను గర్భంలో ఉన్న అగ్నిగా భావిస్తారు. అరుణులనబడే ఋషీశ్వరులు సుషుమ్నా నాడీ మార్గము ద్వారా సంచరిస్తూ హృదయ ప్రదేశంలో సంచరించే సూక్ష్మాకార రూపం కలవాణిగా గ్రహిస్తారు. ఆ విధమైన హృదయ పద్మం నుంచి వెలువడి మూర్ధన్య నాడి ద్వారా బ్రహ్మరంధ్రం చేరుకొని ఆనందమయ పరంజ్యోతి స్వరూపుడవైన నిన్ను చేరి మునులు ముక్తులవుతారు. ఇక్కడ మునులు అన్నారండి. ఈ మునులు అనే దగ్గరకు వచ్చేటప్పటికి మనం ఎంతో తపస్సు చేస్తేనే కానీ మునులు అవ్వలేము. దీనికి అర్థం కూడా ఆ స్వామి యందు ఎప్పుడు మనం తప్పించే గుణం ఉంటే, ఆ స్వామిని తప్పించుతూ ఉంటే అదే తపస్సు. ఆ తపస్సు చేసిన వాళ్ళే మునులు. మీకు నచ్చిన పేరుతోటి చేసుకోవచ్చు. మంత్రమే అవసరము
అనేదాన్ని ఆలోచించకుండా మీకు నచ్చినటువంటి పరమాత్మ పేరుల్లో ఏ పేరుతోటైనా కానీ తప్పించుకుంటూ ఉండడమే మనకు అవసరము. అలాంటి వాళ్ళు బ్రహ్మరంధ్రం అంటే శిరస్సు పైన ఇక్కడ ఉంటుంది, పుట్టిన పిల్లవాళ్ళకి ఇక్కడ నొక్కితే మెత్తగా కన్నంలా ఉంటూ ఉంటుంది, అది పూడుకోలేదు ఇంకాను అని అంటూ ఉంటారు. అక్కడి నుంచి ఛేదించుకుని ప్రాణము ఆ పరంజ్యోతి ఆనందమయ పరంజ్యోతి స్వరూపుడవైన నిన్ను అంటే శ్రీకృష్ణుని చేరి ముక్తులవుతారు అని చెప్పారు. మళ్ళీ వారికి జన్మం అంటూ ఉండదు. దాన్నే మోక్షం అని మనం అనొచ్చు. మహాత్మా, నీవు నీ సంకల్పానికి అనుగుణంగా విచిత్ర శరీరాలలో అంతర్యామిగా ఉంటావు. అయినా ఆయా శరీరాల పాపాలు నీకు సోకవు. అటువంటి సర్వాంతర్యామివై సాక్షాత్తు పరబ్రహ్మమైన నిన్ను నిష్కాములైన ఫలాపేక్ష లేక రజోగుణాన్ని వదిలిన కొందరు మహాత్ములు సేవిస్తూ ఉంటారు. తమ తమ ప్రాణదేహాలు నీ ఆధీనాలని తెలిసిన వారు భగవంతుడైన నీ పాదపద్మాలను ధ్యానించి భవరోగాలకు దూరమవుతారు. పుణ్యాత్మ, తెలుసుకోవడానికి అసాధ్యమైన నీ ఆత్మతత్వము వ్యక్తమయ్యేటట్లు రామకృష్ణాది అవతారాలు ధరిస్తావు. ఇక్కడ రామకృష్ణాది అంటే బలరాముడు, కృష్ణుడు, లేకపోతే రాముడు, పరశురాముడు, మనం ఏదైనా అనుకోవచ్చు. కానీ ఇక్కడ వాళ్ళిద్దరూ వచ్చారు కాబట్టి బలరామకృష్ణులనే అనుకోవాలి. అటువంటి నీ దివ్య చరిత్ర ఇక్కడ రామకృష్ణ ఆది అన్నారు. అంటే ఈ రామకృష్ణులు మొదలుగా కలిగినటువంటి అవతారాలన్నీ కూడా అటువంటి నీ దివ్య చరిత్ర అనే అమృత సాగరంలో స్నానమాడిన వారు మోక్షాన్ని కూడా కోరరు. నీ పాదపద్మాలనే ధ్యానిస్తూ పరమహంసల్లాగా పరివర్తించే భాగవత శిఖామణులు కొందరు ముక్తిని గూర్చి ఆలోచించరు. సమస్త ప్రాణులకధీశ్వరుడు నీవే అని తెలిసిన కొందరు నీ చరణారవిందాలను సదా సేవిస్తూ పరమానందం చెందుతారు. మరికొందరు నీ పాదపద్మాలను భజింపలేక ఈ లోకంలో పుడుతూ చస్తూ ఉంటారు. జితేంద్రియులు, పరమ శాంతమూర్తులు అయిన యోగులు శత్రుభావంతో నిన్ను తలపోసే శిశుపాలాది రాజన్యులు, నిన్ను భక్తితో ఆరాధించే గోపికలు మేము నీ కృపకు సమానంగా పాత్రులమవడంలో సందేహం లేదు. అంబుజాక్ష, నీ అసలైన స్వరూపాన్ని ప్రత్యక్షంగా చూడటం ఎవరికీ సాధ్యము కాదు. నీవు శాస్త్రగోచరుడవు. ఈ సృష్టికి పూర్వము వెలుగొందుతూ ఉన్న పరమాత్మ స్వరూపుడవైన నీ వల్లనే బ్రహ్మాది దేవతలు ప్రభవించారు. అటువంటి నీ సచ్చిదానంద స్వరూపాన్ని మేము తెలుసుకోలేము. ఈ సృష్టికి పరమాణువులే మూల కారణము అని భావించే కణ్వ గౌతమాదులు, ప్రకృతి కారణమని వాదించే సాంఖ్యులు, దేహాత్మవాదులైన బౌద్ధులు తమ తమ కుతర్కాలతో కొట్టుమిట్టాడుతూ నిన్ను తెలుసుకోలేరు. నిన్ను సాక్షాత్కరించుకున్న పరమయోగులకు ఈ సృష్టిలో నీవు తప్ప తక్కిన సమస్త పదార్థాలు అసత్యాలని అనిపిస్తాయి. ఇదే జగన్మిథ్య. శంకరాచార్యుల వారు ప్రతిపాదించింది ఇదే. చరాచర ప్రపంచంలో అన్నింటా ఉన్న నిన్ను సక్రమంగా తెలుసుకోలేక కొందరు నిత్యానిత్యవాదాలతో విపరీత బుద్ధులతో ఆలోచిస్తూ ఉంటారే కానీ నీ నిజస్వరూపాన్ని తెలుసుకోలేరు. కటక కంకణ కిరీటాది నానావిధ భూషణాలలో సువర్ణము తన స్వరూపాన్ని విడువక వర్తించున్నట్లు నీవు సర్వంలో వర్తిస్తావు. కటక అంటే అద్దం, కంకణము అంటే చేతుకున్నటువంటిది.
అద్దానికి చుట్టూ పెట్టుకునేటటువంటిది వాళ్ళందరూ కూడా ఇదివరకు పూర్వకాలంలో వాళ్ళు చేసుకునేదంతా కూడా అద్దాన్ని బంధించడానికి కూడా చుట్టూ ఉన్న ఫ్రేమును వాడేది బంగారంతో. కంకణాలు ఇవన్నీ బంగారమే. కిరీటాది ఇది కూడా కిరీట ఆదిగా నానావిధ భూషణాలలో అంటే మనం ధరించేటటువంటి వస్తువులు అన్నింటిలోనూ కూడా ఉన్నదేంటి? సువర్ణం అంటే బంగారం. కానీ పైకి మనం పేర్లు మాత్రం ఆ వస్తువుకు ఒక్కొక్క పేరు పెట్టుకుని దాన్ని పిలుస్తూ ఉంటాం. ఆ స్వరూపాన్ని తన స్వరూపాన్ని విడవకుండా వర్తించినట్లుగా నీవు సర్వంలో వర్తిస్తావు. అంటే బంగారంగా ప్రతి వస్తువులోనూ బంగారమే ఎలా ఉందో అలాగా నీవు విశ్వాత్మకుడవైన సమస్త కల్మషాలకు అతీతుడవు, శుభరూపుడవు, కళ్యాణ గుణాత్మకుడవు. అట్టి నిన్ను ఆత్మతత్వం తెలిసిన వారే తెలుసుకోగలరు. దేవా, నీ పాదసేవనంలో నిరంతరము నిమగ్నులైన వారు మృత్యువును జయించి మహాసముద్రాన్ని తరించి జనన మరణ పరంపరలకు గురికాక పవిత్రులై లోకాలను పవిత్రం చేస్తూ ముక్తికి యోగ్యులై ప్రకాశిస్తారు. మహాత్మా, నిన్ను భక్తితో సేవించకుండా దుర్మధాంధులై ప్రవర్తించే వారిని పశువులను బంధించినట్లు నామరూపాలతో బంధించి సంసార సాగరంలో పడదోస్తావు. నిర్వికారుడవై స్వతంత్రుడవైన నీకు బ్రహ్మాదులు వసులై ఉంటారు. నిర్వికారుడవై స్వతంత్రుడవైన నీకు బ్రహ్మాదులు వసులై ఉంటారు. ఈ చరాచర ప్రపంచానికి నీవు అధీశ్వరుడవు. కనుక నీ కృపకు పాత్రులైన వారికి మోక్షము కరతరామలకమవుతుంది. నీ దయకు పాత్రులు కాని దుష్టాత్ములు దుర్గతి పాలై బహువిధ శరీరధారులై అనురూపంగా ఉంటారు. అలాంటి వారిలోనూ అంతరాత్మవై నీవుంటావు. నీళ్లలో బుడగలు పుట్టి నశించే పోయే విధముగా ఆత్మసమూహము దేవతాదుల దేహాల్లో ప్రవర్తిస్తూ ఉంటుంది. అటువంటి శరీరాల్లో అంతరాత్మవై నీవు వర్తించే ప్రళయ సమయంలో వాటిని నీలో లీనం చేసుకుంటావు. శ్రీకృష్ణ, నీవు భక్తుల పాలిటి పారిజాతానివి, భవబంధాలను దూరం చేసేవాడివి, దుష్ట శిక్షకుడవు. మహానుభావ, జితేంద్రులైన వారు కూడా మనస్సును నిగ్రహించుకోలేక ముక్తి పొందే ఉపాయము తెలియక విచారగ్రస్తులవుతారు. గురుపాద పద్మాలని సేవించని వారు జనన మరణ పరంపరలనే సముద్రంలో మునిగిపోతారు. వారు నావికుడు లేని నావలో ప్రయాణించే వ్యాపారుల వంటి వారు. నిరంతరము సతీసుతుల మీద, గృహ క్షేత్రాదుల మీద అనురక్తిని పెంచుకున్నవాడు ఈ సంసార సాగరం నుండి ఎన్నటికీ గట్టెక్కలేడు. ఇప్పటిదాకా ఏమి చేస్తే భగవంతుడిలో లీనమవుతాము, మోక్షం పొందగలుగుతాము అని చెబుతున్నారు. ఇప్పుడు ఏమి చేస్తే ఎప్పటికీ పొందలేమో చెబుతున్నారు. భాగవతోత్తములు, తీర్థసములు, వారు పుణ్య ప్రవర్తనలు, భక్తుల పాలిటి కల్పవృక్షమైన నిన్ను నిరంతరము వారు సేవిస్తూ ఉంటారు. భావబంధాల నుంచి విముక్తులై సమచిత్తులై సంతుష్ట మనస్కులైన అట్టి పరమ భాగవతులను భజించేవాడు ఆనందమయమైన మోక్ష సామ్రాజ్య పదవికి యోగ్యుడవుతాడు. సమస్త శరీరధారులలో అంతర్యామివై ఉండే నిన్ను కర్మఫలాలు సోకవు. కర్మఫలభోక్త అయిన జీవునకు సాక్షిభూతుడవై ఉంటావు. అజ్ఞానులైన వారు తన కంఠమందు ప్రకాశించే రత్నాన్ని చూడలేని విధంగా, అంటే మన కంఠంలో ఉన్న రత్నాన్ని మనం చూడలేం కదండి, అర్థం ఉండాలి, లేకపోతే ఎదురు వరకు మాత్రం కనపడుతూ ఉంటుంది. అలాగా అజ్ఞానులై ఉన్నవారు తన కంఠంలో ప్రకాశించే రత్నాన్ని తాను చూడలేడు.
తమ హృదయ పద్మాల్లోని మహాతేజంతో ప్రకాశించే నిన్ను తెలుసుకోలేరు. సకల బ్రహ్మాండానికి నాయకుడవైన నీలో వేదాలు వర్తిస్తూ ఉంటాయి. ఈ విధముగా సనందుడు మహర్షులకు తెలిపాడు. దానిని నారాయణముని నారదునికి చెప్పాడు. నారదుడు నా తండ్రి అయిన వేదవ్యాసునికి వివరించాడు. ఆ మహాత్ముడు నాకు చెప్పిన విధంగా దానిని నేను సవిస్తరముగా నీకు చెప్పాను. ఈ నారాయణోపాఖ్యానము సకల వేదశాస్త్ర పురాణ సారము, ఉపనిషత్తులకు సమానము. దీనిని పఠించినా విన్నా పాపాలు నశించిపోతాయి, ఇహపర సౌఖ్యాలు కలుగుతాయని శ్రీశుకుడు చెప్పగా పరీక్షిత్తు ఇలా అన్నాడు. ఏమన్నాడో వచ్చే భాగంలో తెలుసుకుందాం. శ్రీరామార్పణమస్తు. స్వస్తి.